వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకుల తర్వాత కార్యకర్తల త్యాగాన్ని కానీ లేదా కార్యకర్తలు కానీ పట్టించుకుంటారు, పట్టించుకోరు. రెండు రకాలుగా కూడా ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి ఒక సెన్సిబుల్ పర్సన్, అంటే ఆయనకి భావోద్వేగాలు ఎక్కువ. ఏదైనా సరే, అది ప్రేమైనా కోపమైనా ఏదైనా సరే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆయన ఆవేశం కూడా చాలా ఎక్కువ మోతాదులోనే కనిపిస్తూ ఉంటుంది మనకి, అది పనిలో అయినా ఎక్కడైనా సరే. సో ఇదంతా కామన్గా ఆయన నేచర్ అనేటువంటిది చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా సెన్సిబుల్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు ఒక కార్యకర్తకి ఆయన ఇస్తున్నటువంటి ఒక ఇంపార్టెన్స్ నిజంగా మిగతా వాళ్ళందరూ కూడా చూసి నేర్చుకోవాలి. ఇంతకీ కార్యకర్త ఎవరు, ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారు? గతంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా భావోద్వేగంగా స్పందించారు ఆయన. ఆ కార్యకర్త తప్పుడు కార్యక్రమాలు ఏం చేయలేదు. ఆ కార్యకర్త ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము ఖచ్చితంగా అని బెట్టింగులకి పాల్పడి ఆత్మహత్య లాంటివి ఏమీ చేసుకోలేదు. తద్వారా రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారు అనేటువంటి పాయింట్ ఎక్కడ ఏమీ లేదు. ఆ కార్యకర్త 10 మంది మీదకి దాడి చేయడానికి ఏమీ వెళ్ళలేదు. తన నమ్ముకున్నటువంటి పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరాయం కష్టపడ్డాడు. అట్ ద సేమ్ టైం పార్టీ మాత్రమే కాదు, నాకు కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని కూడా నేను జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యతతోటి, ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా తన కుటుంబానికి కూడా అండగా ఉన్నాడు. తన పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించడానికి కష్టపడి పనిచేశాడు. ఈ క్రమంలో అన్ఫార్చునేట్గా ఒక యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ డెడ్ అయింది. ఇది ఆ కార్యకర్త బ్యాక్గ్రౌండ్. ఆ కార్యకర్త పేరు కృష్ణా జిల్లాకి చెందినటువంటి చందు వీర వెంకట వసంతరాయలు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అవ్వడం. వారి కుటుంబం చాలా ఉదాత్తంగా ముందుకొచ్చి, మా తండ్రి 10 మందిని బతికించాలి అనుకున్నాడు, ఎప్పుడూ కూడా ఇలా ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. యాక్సిడెంట్ అనేది వచ్చింది, మా టైం బ్యాడ్ అనుకోవాలేమో, కానీ మా తండ్రి త్యాగం ఎప్పటికీ కూడా వృధా కాకూడదు. అంటే త్యాగం ఇన్ ద సెన్స్ ఇది యాక్సిడెంట్లో అయిపోయి ఇది అని పాయింట్ కాదండి. ఒక కార్యకర్తగా పార్టీకి సంబంధించి, లేదు సమాజంలో వాళ్ళ గ్రామంలో చేసినటువంటి పనులు, వీటికి సంబంధించి ఎప్పుడు 10 మంది మంచినే కోరుకున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు అలాగే ఉండాలని చెప్పి వాళ్ళు కూడా అంతే ఉదాత్తతోటి వచ్చి ఆయన అవయవాలు దానం చేశారు. ఒక 7గురికి పునర్జన్మనిచ్చారు. అన్ఫార్చునేట్గానే జరిగింది యాక్సిడెంట్ అనేది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ చలించిపోయి ఆయన దానికి సంబంధించి చాలా భావోద్వేగంగా మాట్లాడారు గతంలోనే. ఏంటనేది ఒకసారి చూసినప్పుడు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా కృత్తివేణు మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారు గాయపడి బ్రెయిన్ డెడ్కి గురయ్యారన్న వార్త తీవ్ర బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి. యాక్సిడెంట్ అనంతరం గుంటూరులోని రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కి గురై వారి కుటుంబ సభ్యులకు తీరశోకాన్ని మిగిల్చారు. అయినప్పటికీ వారి బాధను దిగమింగుకుని మానవత్వాన్ని చాటుతూ ఆయన అవయవాలను ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు, దానం చేసేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం. వారు తీసుకున్న ఈ నిర్ణయంతో జీవితం మీద ఆశతో ఎదురుచూస్తున్న 7 మంది జీవితాలకు భరోసా కల్పించారు. ఈ అవయదాన కార్యక్రమం రమేష్ హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జీవనదాన విభాగంలో నేతృత్వంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎంతో బాధలో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలు నిలబెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయం తీసుకున్న వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన భావాన్ని వ్యక్తపరిచారు అప్పట్లోనే. ఇది ఆగస్టు 3, 2025 సంవత్సరంలో జరిగింది, సరిగా 6 నెలల క్రితం. ఈరోజు కృత్తివేణు మండలం వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ముఖ్యంగా ఆ కుటుంబాన్ని కలుసుకోవడం కోసం మాత్రమే వెళ్తున్నారు. ఆ కుటుంబాన్ని కలుసుకోవడం మాత్రమే. ఒక కార్యకర్తకి, ఆ కుటుంబానికి సాక్షాత్తు పార్టీ అధినేత, వాళ్ళు అభిమానించినటువంటి వాళ్ళ నాయకుడే వస్తున్నాడు అంటే అంతకు మించినటువంటి ఆనందం ఉంటుందా? ఆ రోజు అంత విషాదంలో కూడా వాళ్ళు అంత ఉదాత్తమైన నిర్ణయం తీసుకోవడం అనేది వాళ్ళ సమాజం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతని, మనుషుల పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమని ఖచ్చితంగా వెలువరిస్తుంది. అటువంటి వాళ్ళు జనసేనలో ఉండడం, పవన్ కళ్యాణ్ గారి సైనికులుగా, ముఖ్యంగా జన సైనికులుగా ఉండడం అనేది అది ఆయన చేసుకున్నటువంటి అదృష్టం. డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి కార్యకర్తల బలం అనేది ఆయనకు ఉండడం.
అలాగే వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు చూసారా, అది కార్యకర్తలకు ఆయన ఇచ్చినటువంటి భరోసా. ఎంత విమర్శలు వస్తున్నా, ఎంతమంది ఇష్టం వచ్చినట్టు ఆయన కామెంట్ చేస్తున్నా వెరవక ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అనేటువంటి తాపత్రయంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి చేసినటువంటి పనులు అనేకం ఉన్నాయి. అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు, అంతకుమించి చెప్పాల్సింది ఏముంది. సో కార్యకర్త చేసినటువంటి త్యాగానికి నివాళి అర్పించడానికి అధినేత ఈరోజు కదిలి పెడన వెళ్తున్నారు. మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి లైవ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ ప్రోగ్రామ్ తర్వాత చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.